నా పేరు తన్నీర్ సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల మండలంలోనే సూర్యలంక దగ్గరలో బీచ్కి దగ్గరలో అడవి గ్రామానికి రావడం జరిగింది. అడవి గ్రామంలో ఈ చుట్టూరు గ్రామానికి చుట్టూరు లాడ్జీలు, రిసార్ట్స్ రకరకాల పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఈ గ్రామంలో స్థలాలు కొనుక్కొని లాడ్జీలు, రిసార్ట్స్ నడుపుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి, నివాసయోగ్యమైనటువంటి ఈ కుటుంబాలకి ఇబ్బంది కలిగేలాగా లాడ్జీల వాళ్ళు కానీ, రిసార్ట్స్ వాళ్ళు కానీ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ జనాల్ని మనుషుల్లా కాకుండా పురుగుల్లాగా చూస్తూ ఉన్నారు. పేదవాళ్ళు వీళ్ళు తరిమితే, కొడితే, బెదిరిస్తే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఎందుకంటే సూర్యలంక బీచ్కి సంబంధించి ఇది పర్యాటక హబ్బులాగా తయారవుతుంది. ఇక్కడ అంతా రేట్లు కూడా పెరిగిపోతాయి. వేలల్లో నుంచి లక్షల్లో నుంచి కోట్ల రూపాయలు ఆర్జించే డబ్బు మదంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. గద్దల్లాగా వాలి కాకుల్ని ఎత్తుకొని పోవాలని చెప్పి చూస్తే తరుణంలో ఇక్కడ ఈ కుటుంబాలకు సంబంధించి నివాస యోగ్యమైన కుటుంబాలు ఏర్పరచుకుంటే ఎవరు కాదనరు. కానీ ఈ గ్రామానికి సంబంధించి గుడి కోసమో, బడి కోసమో, లేకపోతే ఇంకేదన్నా ఊరి అభివృద్ధి కోసం కొన్ని స్థలాలు గవర్నమెంట్ వదిలేయడం జరిగింది. ఆ స్థలాలని ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే పట్టాలు పుట్టించుకున్నారు, లేకపోతే నిజమైన పట్టాలు ఏదన్నా కానీ కలెక్టర్ గారికి మొన్న సోమవారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవి గ్రామ ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళది పట్టా భూమి అవన్నీ ఉంటే రకరకాల పనులన్నిటి కూడా కాకుండా కేవలం నివాసయోగ్యమైనటువంటి దానికోసం వాళ్ళకి ఇవ్వాలని, లేదంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఈ ఊరికి సంబంధించిన మంచి కోసం, ఈ ఊరికి సంబంధించిన అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి వాళ్ళకి అడవి గ్రామ ప్రజలందరూ కూడా సరైన న్యాయం చేయాలని చెప్పి, న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడి పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.